మూసీ సుందరీకరణ ముఖ్యమే, కానీ అందుకోసం విధ్వంసం సృష్టించొద్దు అని సూచించారు కేటీఆర్. మూసీ సుందరీకరణ కోసం జనం కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు ఇస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారో అని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం టీవీ సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. పాదయాత్ర చేస్తున్నారు కేటీఆర్, ఆయనతో మాట్లాడదాం. ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారు? ఒకటి కాదు, ఇప్పటికీ 10ల సంఖ్యలో ఇంటి ఓనర్లను బాధితులను కలిసాము. వారందరూ చెప్తున్నది ఒకటే, గవర్నమెంటే పర్మిషన్లు ఇచ్చింది, గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాము, గవర్నమెంట్కి కరెంటు ఛార్జీలు కడుతున్నాము. ఇవాళ పర్మిషన్లు ఇచ్చిన గవర్నమెంటే అన్యాయంగా మా ఇల్లు కూలగొడతామంటే పైసా కూడబెట్టి కట్టుకున్నాము, మాకు ఇంకా ఈఎంఐలు కట్టేది ఉంది, మా పిల్లల భవిష్యత్ అంతా ఇళ్లతో ముడిపడి ఉంది, ఇలా మేము ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అని బాధపడతా ఉన్నారు. వారు అనేది ఒకటే, డెవలప్మెంట్ అనేది చేయాల్సిందే, కానీ డెవలప్మెంట్ను డిస్ట్రక్టివ్గా చేయకూడదు, విధ్వంసంతో చేయకూడదు. దయచేసి ప్రభుత్వానికి చెప్పండి, మూసీ సుందరీకరణ చేయమనండి, కానీ దాని పేరిట మా గృహాలు తీసుకోవద్దు, మా ఇల్లు కూలగొట్టవద్దు అనేది వారి నినాదం. ఈ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తాను అని చెప్పాడు తెలంగాణ నుంచి. అంటే ఎన్ని వేల కోట్లు దోచుకుంటే 1000 కోట్లు ఇస్తాడు? అందుకే మేమనేది 1000 కోట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేల కోట్ల దోపిడీకి స్కెచ్ చేశారు. మూసి 16,000 కోట్లతో చేయవచ్చు అని చెప్పి మేము డిపిఆర్ కూడా ప్రజెంట్ చేశాం. కానీ వాళ్ళ 1,50,000 కోట్లు అంటున్నారంటే ఎన్ని వేల కోట్లు దోచుకోవడానికి, ఎన్ని వేల కోట్లు మరి వాళ్ళ కొల్లగొట్టడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది అనేదే మా యొక్క ప్రశ్న. ప్రభుత్వం దగ్గర ఈ రోజుకి డిపిఆర్ లేదు, మరి డిపిఆర్ లేకుండా ఎవరన్నా ఇల్లు గుల్లగొట్టే పని చేస్తారా? ఈరోజు ఇట్లాంటి తెలివి తక్కువ ప్రణాళిక లేని ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎవరు చూసుండరు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, 1000% వదిలిపెట్టకుండా శాసనసభలో శాసన మండలిలో కూడా కొట్లాడతాం. మొత్తంగా డిపిఆర్ లేని, ఒక ప్రణాళిక పద్ధతి లేని ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించి తప్పకుండా ప్రజలు సహకరించే వరకు, ప్రజలు సహకరించకపోయినా ఎంతవరకైనా ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ శేషుతో ఏలేందర్ రెడ్డి, టీవీ 9 హైదరాబాద్ కోట నుంచి.